మేమైతే అమ్మ లేచే టైంకి మంచిగా పూజ చేద్దామని మేము అందరం ఒక ఫ్లవర్ బొకేలా ఉంది కదండి. వచ్చిందండి మా ఇంటికి ఈ రోజు. ఎందుకు నువ్వు స్నానం చేసావా? అదిగోండి వచ్చిందమ్మ అయ్యారే మరి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మా ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి, మేము ఫ్రీ అయిపోయాము. అలాగే ఈ రోజు సండే కాబట్టి మేము అందరం ఒక హార్వెస్ట్ చేయడానికి వచ్చామండి. అలాగే మా చేతిలో పొట్టలు చూసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయడానికి వచ్చారు అనుకుంటారు. కాదు, మేమైతే ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయడానికి అయితే ఈ రోజు హార్వెస్ట్ కి మేము వచ్చామేటని చూస్తున్నారా? అమ్మకి కొంచెం గొంతు పట్టేసిందండి, నిన్న వీడియోలోనే బాగాలేదు. ఈ రోజు అస్సలు ఎవరితో మాట్లాడలేకపోతున్నారు, అలాగే ఫీవర్ కూడా వస్తుంది. ఈ రోజు మేమైతే అమ్మ లేచే టైంకి మొత్తం ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసి దేవుడి గదంతా నీట్ గా ఫ్లవర్స్ డెకరేట్ చేసి మంచిగా పూజ చేద్దామని మేము అందరం వచ్చామండి. భాగ్య, నువ్వు ఇలా మాట్లాడితే మనం హార్వెస్ట్ చేసినట్టే. మనం హార్వెస్ట్ చేస్తూ మాట్లాడదాం. మందారాలు అయితే బోల్డ్ ఉన్నాయండి, ముందుగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. రండి వెళ్దాం. జర్మనీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు, మనందరం ప్లాన్ వేసుకోవాలా? అందరూ ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి కోసుకుందామా, లేదంటే అందరం కలిసి ఒక మొక్కే కోద్దామా? ఫస్ట్ లేదు, ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి వెళ్ళిపోదాం. బాగా నాకు మాత్రం పెద్ద మొక్క ఇచ్చేసి ఇక్కడ బేబీ మందారాలు అయితే చాలా ఉన్నాయండి. ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, అవి ఇంకా వెళ్ళలేదు. మనం పూజ అంటే దేవుడికి పెట్టే సమయానికి మొత్తం అంతా విడుచుకుంటే చాలా ఉన్నాయి. మేమైతే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉండి అన్ని తెంపేస్తున్నాం. మాన్సన్ బాగా మిగిలిన ముగ్గురు వెళ్ళాటు పువ్వులు తెంపండి. మాన్సన్ నేను తెంపేస్తాను. ఎలాగ తక్కువే ఉన్నాయి కదా, పూసేస్తా. అన్నదా అవి పడితే నేను చేయను. పట్టుకాయలు ఇక్కడ చూడండి, నందివర్ధన పువ్వులు ఎన్ని ఎక్కువ ఉన్నాయో. ఆకుల కన్నా పువ్వులే చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ వైట్ కాంబినేషన్ లో బెల్లగా ఉన్నాయి కదండి. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ పువ్వులు అయితే ఒకళ్ళమైతే తెంపలేమండి, మా ఐదుగురం కలిపితే గానీ ఈ పువ్వులు అంత బేగా అయిపోవు. ఈ పువ్వులు హార్వెస్ట్ చేయాలంటే అరగంట పడుతుంది. అందుకే మనం ముందు మందారాలన్నీ హార్వెస్ట్ చేసుకొని లాస్ట్ లో వచ్చి హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మందారాలు అయితే చాలా ఉన్నాయి. మనం ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో. మంచి ఇంకా అటే పూలు ఉన్నాయా? అందరం కలిసి కోస్తున్నాం కాబట్టి తక్కువ మన అయిపోతున్నాయండి ప్రతి మొక్క దగ్గరికి వెళ్తుంటే. రండి ఇంకో మొక్క దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇవి వైట్ మందారాలు, ఇవి అయితే తర్వాత విడుస్తాయండి, ఇప్పుడు అప్పుడే విడవ. రండి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి వస్తాం కదండి హార్వెస్ట్ కి. చుట్టూ మంచులో సన్ అయితే చాలా బాగుంది, ఇంకా మంచు కూడా పోలేదండి. వాళ్ళందరూ ఆడుకొని కిందకు వస్తున్నారు. నేను పైకి వచ్చానండి, పైన ఏ పూలు ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. ఎక్కువ గన్నేరు పూలు అయితే ఉన్నాయండి, అవి ముందు మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇవైతే డార్క్ పింక్ కలర్ గన్నేరు పూలు. ఎలాగైనా ఫాస్ట్ కోసి అమ్మ లేచేటప్పటికి పూజ అయితే అయిపోవాలండి. అమ్మ లేచినప్పటికి దేవుడి గది అంతా సర్దిసి చూస్తే చాలా ఆనందపడతారు కదా, అందుకే మేమైతే పూలన్నీ హార్వెస్ట్ చేసి దేవుడి గది సర్దాం అనుకున్నామండి. అలాగే ఇక్కడ చూడండి, బోగన్విల్లీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వైట్ పింక్ కాంబినేషన్ ఇంకా బాగుంది. ఈ మొక్కలు అయితే ఎక్కువగా రోడ్ సైడ్స్ లో వేస్తారండి. మన గార్డెన్ లో చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ పార్క్ లాగా ఉంది.
అలాగే ఇక్కడ ఇంకా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఏ పైన హార్వెస్ట్ అయితే అయిపోయింది గన్నేరు పూలు, ఇక్కడ కింద నందివర్ధన్ ఫ్లవర్స్ అయిపోయా కోస్తారు అన్నిని. ఇవి ఎంత తెంపుతున్నా అసలు తరగట్లేదు. బుట్ట నిండిపోయింది కానీ కోస్తున్న కొద్ది ఇంకా ఉన్నాయిరా బాబు. ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయిరా బాబు. అసలు తెంపలేకపోతున్నాం. చూడండి ఇక్కడ నా బుట్ట నిండిపోయింది, అక్కడ అక్షయ చేతిలో ఉన్న బుట్ట కూడా నిండిపోయింది, అయినా ఇంకా పువ్వులు అవ్వలేదు. అన్యా ఇంక చాలే అన్యా, చెట్టు కుదించేద్దాము. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, ఒక గుత్తికే 7 పువ్వులు వచ్చాయి. ఈ కలర్ అంటే అమ్మకి చాలా ఇష్టము. బేబీ పింక్ అండి, చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. స్మెల్ అయితే ఇంకా బాగుంది. చూడండి ఒక గుత్తికి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, ఒక ఫ్లవర్ బొకేలా ఉంది కదండి. ఈ పువ్వులు అయితే ఇప్పుడు తెంపట్లేదు, చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదండి, అందుకే చెట్టుకైతే వదిలేస్తున్నాం ఈ పువ్వుల్ని. ఇప్పుడైతే మేము హార్వెస్ట్ చేయట్లేదు. భాగ్యకి ఇక్కడ మొగ్గలు తెంపేయాలా? తెంపేరా అక్షయ్ వచ్చారు కానీ అందరినీ ఆట పట్టించుకున్నట్టు సరిపోయిందండి. ఇప్పటివరకు ఏం హార్వెస్ట్ చేయలేదు. అక్షయ్ అన్ని హార్వెస్ట్ చేయరా, ఆ చెట్టుకున్న మొత్తం అన్ని పూలు నువ్వే హార్వెస్ట్ చేయి. నీకు అంతుందా మొక్క? అంతుంది. ఫస్ట్ అంతా ఏది కోయమన్నా అయిపోయాక ఆడికి సరైన మొక్క వచ్చిందండి, మొత్తం అంతా ఆడే హార్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ క్రీమ్ కలర్ మందారాలు అయితే ఉన్నాయండి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. జరమనియా ఎల్లు తెంపే అన్నయ్య. మందార చెట్టుకి అయితే ఆనపకాయ పాదు ఎక్కిసిందండి, పువ్వులు కనిపించట్లేదు. నెందుకొని కోసుకోవాల్సింది వస్తుంది. ఇదిగోండి నేను కోసాము. ఆనపకాయలు చూసారండి ఎలాగున్నాయో, చెట్టుకి బాగా ఎక్కిసింది పాదు. ఇక్కడ వైట్ పింక్ మందారాలు ఉన్నాయండి. దీనికి కాకరకాయ చెట్టు అంత పాకింది. చూడండి ఇటు కాకరకాయ కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఇవి కొయ్యట్లేదండి. ఈ మొక్కకి ఫ్లవర్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా ఎక్కువ ఉండాలండి. ఈ మొక్క కొంచెం ఎంట్రన్స్ లో ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు వెళ్ళారు అందరూ ఈ మొగ్గలు తీసుకెళ్లిపోతారు. ఎప్పుడు ఫ్లవర్స్ అయితే ఉండవు మాకు, ఎప్పుడు ఈ చెట్టుకి సగం పువ్వులే ఉంటాయండి. ఇంకా అన్ని పువ్వులు ఉంటే ఇంకా మొక్క అంతా భలే కనిపిస్తుందండి రెడ్ గాన. ఇప్పుడు మనం ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. జరమనే ఎక్సడెక్స్ టెంపు బాగానే తప్పించుకుంటున్నాను. అక్కడ అక్షయ్ గడి కంటే దారుణంగా వచ్చి కిందవన్నీ తెంపు, నేను పైవి తెంపుతాను. జర్మనియా ఇవి ఇక్కడ ఉందో వచ్చి తెంపు. జర్మనియా తెంపు, నువ్వు బాగా నేను తెంపను పో. అన్ని నీ పని అమ్మతో చెప్తాను, తెంపన్యా. నేను తెంపను అన్ని నీ పెంచుడు అమ్మతో చెప్తాను, నీకు గట్టిగా ఇస్తాను. చెప్తే అమ్మేంటి అనంలో నిన్నెందుకు ఏట అంటారు? నిన్నే అంటారు అంటారు నిన్నెందుకు ఏట అంటారు? నన్న నేను బాగా చదివితేనే అమ్మ చెప్పిన మాట వింటాను కాబట్టి అమ్మేంటి అనలే. బాబు నిన్నే కాదు మమ్మల్ని ఏట అంటారు, మేము బాగా చదివితే అమ్మ మాట వింటాము. కాకపోతే తప్పు చేసిన వాళ్ళు అందరికీ ఒకటే కదా. సరేలే, నాకు హెల్ప్ చేయట్లయితే నేను అమ్మకి చెప్తాను. సరే పక్కెళ్ళి ఆడుకో. పద అయిపోయినట్టు ఉన్నా, ఇంకా తెంపలేదు కింద. రండి అన్ని హార్వెస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు బేబీ వెళ్ళి పూజ చేసేద్దాం అమలు వేసి ముందే. రండి ఫాస్ట్ రండి. పూజ నువ్వేనా? మరి నేనే. అమ్మ దగ్గర మార్కులు కూడా మన వచ్చే అలా కాదు, మరి మేమంటే అలా ఉండాలి. వచ్చిందండి మా ఇంటికి ఈ రోజు. ఎందుకు నువ్వు స్నానం చేసావా? అదిగోండి వచ్చిందమ్మ అయ్యారే మరి. అమ్మా నేను స్నానం చేసాను, అసలు అందరికన్నా ఫస్ట్ చేసింది నేను. పద. ఇక్కడ పువ్వులన్నీ ఒకసారి వేసి చూద్దామండి, ఎన్ని వచ్చి తెలుస్తుంది. ఈ రోజు మనమైతే ఈ పువ్వులు హార్వెస్ట్ చేసుకున్నాము. ఏటేటు అంటే ఎర్ర మందార పూలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే నందివర్ధన పూలు, అలాగే బేబీ మందారము, క్రీమ్ మందారము, లైట్ పింక్ గన్నేరు పూలు, అలాగే డార్క్ పింక్ గన్నేరు పూలు, అలాగే వైట్ పింక్ మందారాలు. ఈ హార్వెస్ట్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నామండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ అయితే బాగా చేసాము. ఇప్పుడు ఇవన్నీ పువ్వులతో అయితే మనం ఇప్పుడు దేవుడిగా సర్దేసుకున్నాము.
అపర్ణక్క రెడీయా? రెడీ. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామండి. సమస్తలోగా సుఖినో భవంతు.